హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పలకా బలపం. మరి ఇంకొక షార్ట్లోని ఇవాళ మళ్ళీ హెల్త్ చిట్కాస్ సిరీస్లో మళ్ళీ మనము గట్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. మీరు నన్ను చూచుకుంటుచో నేను నిన్ను చూచుకుంటుని, ఇది మన గట్ బ్యాక్టీరియా మనకి రోజు చెప్పే విషయము. సో ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గట్ బ్యాక్టీరియాని ఎలాగ చూచుకోవాలను అంటే దానికి ఎలా మంచి ఆహారం అందించగలుగుతాం. ఫైబర్ అనేది మన డైలీ ఫుడ్ ఇంటేక్లో 15 నుంచి 30 గ్రాముల వరకే సాధారణంగా మనం తింటాం. అది చాలా తక్కువ. యాక్చువల్లీ మన ఎర్లీ హ్యూమన్స్ 150 గ్రాముల దాకా ఫైబర్ తినేవారు రోజుకి. సో అది చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే మనము ఇండస్ట్రియలైజ్డ్ సొసైటీస్లో బతుకుతున్నాము. ఈ సొసైటీస్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మైదా, లేకపోతే సీరియల్, రకరకాల ప్రాసెస్డ్ ఫ్లవర్స్, ప్రాసెస్డ్ గ్రెయిన్స్, ఇంకాను షుగర్స్, ఇవన్నీ కూడా ఆహారాల కింద మనం తినేస్తున్నాం. ఇవి గట్లో ప్రాసెస్ కావు, గట్టికి అందవు ఈ ఆహారాలు. ఓన్లీ ఫైబర్స్, ఇంకా చాలా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అవి మాత్రమే ఫైబర్కి గట్టికి వెళ్తాయి. సో మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇలాంటి ప్రీ ఇండస్ట్రియల్ ఫుడ్స్ అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందు దొరికే కాంప్లెక్స్ ఫుడ్స్ తినగలిగితే కనుక, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్స్ తగ్గించుకోగలిగితే మన గట్ చాలా హెల్తీగా ఉంటుంది, మనం చాలా హ్యాపీగా ఉంటాం. సో ఇలాంటి మరెన్నో టిప్స్ తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి పలక బల్పం. అంటిల్ దెన్, సీ యూ నెక్స్ట్ టైం.